ఆసక్తితో ఈ 2025 క్రీస్తు పునరుత్థాన ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృతిని గెలిచి తిరిగి లేచినటువంటి సజీవుడు మన యేసయ్య. ఎవరు చెప్పండి? మన యేసయ్య సజీవుడు అంటే నిరంతరము జీవించువాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, యుగ యుగములకు సజీవుడైనటువంటి వాడు అని లేఖనము చెప్పబడుతూ ఉన్నది. ప్రేమణ దౌంబిడ్లారా, మరి చాలా వేడిమి వాతావరణంలో ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు సాగదీస్తూ పాడాము. మొత్తం మీద పాటల కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకున్నాము. మా పూజితక్క పావనక్క మా పాట అవకాశం దొరకదన్నట్టుగా చూస్తున్నారు. చూద్దాంలే, తర్వాత ప్రార్థన చేయండి గట్టిగా. నా వాక్యం అయిపోయేలోపు దేవుడు కనికరించి నాకు ఒకవేళ ప్రేరేపణిస్తే మీ చేతికి మైక్ వస్తుంది, లేదా మరలా ఈస్టర్ వరకు ఊరకుండా వెళ్ళను. ఆహా, సరే, మంచిది. ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, ఈ సమయంలో కొద్ది నిమిషములే నేను మీకు వాక్యాన్ని బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దరిదాపుగా ఈ పాటికి ఈ 40 రోజుల్లో మరి దరిదాపుగా 50కి పైనే ప్రసంగాలు మనం విన్నాము. శుక్రవారాలు 2 ప్రసంగాలు వేసుకుంటే కొన్నిసార్లు 3-4 కూడా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక దరిదాపుగా ఈ 40 రోజుల కాలంలో మీరు 50-60 ప్రసంగాలు వినుంటారు. దరిదాపుగా బైబిల్ అంతా కూడా ఒక అవగాహన వచ్చినటువంటి పరిస్థితే. ఇక ఈ రోజున మిమ్మల్ని సంక్షోభంలో పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పి ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యం ఎంతసేపు చెప్తామో దానికంటే ఎక్కువ మన ప్రకటనలు, మిగిలిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ గ్రీటింగ్స్ చెప్పాలి. సంఘ పెద్దలందరూ కూడా సంసిద్ధంగా ఉంటారు. స్త్రీల సమాజం వాళ్ళు అందరి గ్రీటింగ్స్ కూడా మనం వినాలి కనుక. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగలు అందరము సంతోషముగా, సంబరముతో చేసుకొని మనం ఆరాధించాలి. నాదేముంది, ఈ వారము ఒకవేళ ఇప్పటికి సగం చెప్పేసి ఇంకో తరువాయి భాగం వచ్చే వారం చెప్పుకుంటా, అంతే కదా. మీరెక్కడ పోరు, నేనెక్కడ పోను. కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొదటి భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తరువాత మరి శిష్యులకు కానీ స్త్రీలకు కానీ కొంతమందికి ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడము అందరూ చూశారు. రోమా సైనికులు, యూదా ప్రజలందరూ చూశారు. ఆయన తిరిగి లేస్తాను అని చెప్పిన మాట అందరికీ గుర్తుంది, ఒక శిష్యులకు తప్ప. శిష్యులకు ఎప్పుడు చెప్పాడో తెలుసా? మనం గురువారం రాత్రి నేర్చుకున్నాం. ఆయన ప్రభు భోజనము అయిపోయిన తర్వాత ఇదిగో మనుష్య కుమారుడు మరిదిగో పాపుల చేతికి అప్పగింపబడేటటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. తర్వాత ఇక ఎలా ఉంటుందో తెలియదు కనుక కాస్త సంసిద్ధంగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. వీళ్ళు వినిపించుకోలేదు. సరే, ఏదైతేనే అదే సందర్భంలో చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను తిరిగి
లేస్తాను, మీకంటే లేచి మీకంటే ముందుగా నేను గలిలయలోనికి వెళ్తాను అని అన్నాడు. అది అక్షరాల నెరవేర్చబడింది అనే ఆత్మీయ సత్యాన్ని ఇదిగో మత్తయి సువార్త చివరి అధ్యాయము, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు మనము చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో మరి యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తరువాత పలికిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని మాటలు మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏం చేశామంటే యేసయ్య సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేశాం కదా. ఈ రోజున పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత మరి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ మరి దేవలోకము నుండి వచ్చినటువంటి దేవదూత కానీ వారి నోట నుండి పలికించబడిన 5 ప్రాముఖ్యమైన ఆ వాక్కులను గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎందుకు పునరుత్థానము చెందాడో 5 విషయాలు చెప్పి గుర్తు చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తరువాత ఇతరులకు కనబడి పలికిన 5 ప్రాముఖ్యమైన విషయాలు మన జ్ఞాపకం చేసుకుందాం. అందరు తీయండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనము చదవండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. సిలువ వేయబడిన నోట్ దిస్ పాయింట్, మీరు భయపడకుడి, అది గుర్తు పెట్టుకోండి. తర్వాత 7వ వచనము చదవండి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. నోట్ దిస్ పాయింట్. తర్వాత 9వ వచనం, మీకు శుభమని చెప్పాను. మీకు శుభము. నోట్ దిస్ పాయింట్. తర్వాత 18వ వచనం చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 20వ వచనం చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలము మీతో కూడా. నోట్ దిస్ పాయింట్, సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇవి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన తరువాత కొంతమంది స్త్రీలతోనూ శిష్యులతోనూ కనపడిన కొంతమంది ప్రజలతోనూ చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రేమణ దోంపిడ్లారా, మొదటి విషయానికి వస్తే 5 మాటలు చెప్పాను కదా, ఒకసారి చెప్తారా? మొదటిది భయపడకుండి, రెండవది తెలియచేయండి, మూడవది మీకు శుభము, నాలుగవది నాకు సర్వాధికారము ఇవ్వబడినది, ఐదవది సదాకాలము మీతో కూడా నేనుంటాను అని చెప్పినటువంటి మాటలు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భయపడుకుడి అని చెప్పినటువంటి మాట అభయవాక్కు అని మనము గ్రహించాలి. అంటే నేనున్నాను గనుక మీరు భయపడకండి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే కూర్చొని మీరు చెయ్యండి అని చెప్పేవాడు కాదు. ఆయన చేసి చూపించి ఇదిగో మీరు చెయ్యండి అని చెప్పేవాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక మరణించి సమాధి చేయబడి సమాధిలోనే ఉంటే గనుక ఈ రోజున మనము ఇంత గొప్పగా సంఘాలు కట్టుకొని ప్రభువును ఆరాధించి సువార్త ప్రకటించి సువార్త సభలు పెట్టి క్రీస్తును ప్రకటించేటటువంటి స్థితిగతులు మన జీవితంలో ఉండేవి కానే కాదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, యేసయ్య
ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను లేచాను గనుక మీరు మరణించిన నిన్ను కూడా లేపుతాను, నిన్ను కూడా పునరుత్థానము చేస్తాను, నిన్ను నా సన్నిధికి తీసుకువెళ్తాను అని తన శక్తిని చూపిస్తూ ఉన్నాడు, తన మహిమను చూపిస్తూ ఉన్నాడు, తన గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆ గొప్ప శక్తి కలిగినటువంటి ప్రభువుగా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మరణాన్ని జయించి లేచిన నేను మీతో కూడా ఉన్నాను గనుక మీరు భయపడొద్దు. ఆ భయ వాక్కు, ఇక భయం లేదు. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఏం భయపడక నేనున్నాలే, ఎవరేమంటారో చూద్దాంలే అని అంటే మనకి ఎలా ఉంటుంది? సామాన్యులు అంటేనే నీతోనేమవుతుంది అనటం. కానీ అధికారము కలిగినటువంటి వ్యక్తి, శాసించగలిగినటువంటి వ్యక్తి మాట్లాడితే మాత్రం ఎంత ధైర్యంగా ఫీల్ అవుతామో కదా. ఆ ధైర్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ విధమైనటువంటి భయము చోటు చేసుకున్నదో, ఈ రోజున యేసయ్య నీతో చెప్తున్న మాట తన దూతతో పలికిస్తూ ఉన్నాడు. ఇదిగో మరియ భయపడతా ఉన్నది, నువ్వు భయపడద్దు అని ధైర్యముగా చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకండి అంటున్నాడు. ఈ పునరుత్థాన సందర్భంగా మనం నేర్చుకున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలముగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, చివరికి ఇదిగో ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా నువ్వు ఎలా ఉండాలంటే భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయానికి వస్తూ ఉన్నాను. రెండవది ఏంటి? తెలియచేయుడి. నేను మీకు ఏదైతే చెప్తున్నాను, ఇదిగో ఏం తెలియజేయమంటున్నాడంటే, మీ దేవుడు మరణించి పాతిపెట్టబడిన వాడు కాదు, కానీ పాతిపెట్టిన దేవుడు 3 రోజుల తరువాత శరీరం అంతా కుళ్ళిపోయి కృషించిపోతుంది అనే లోకములో ఉంటుంది. కానీ వాస్తవంగా శరీరము 3 రోజులైతే కుళ్ళిపోతుంది, కానీ యేసయ్య మాత్రము ఆ శరీరాన్ని మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చుకొని తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు, నా దేవుడు సజీవుడని నువ్వు తెలియచేయ లోకానికని చెప్తున్నటువంటి మాట. ప్రేమన దోంబిడ్లారా, దీన్ని ఇక మీరు ఏ పరిభాషలో రాసుకుంటారో కానీ ఇంగ్లీష్లో ఒక ఆర్డర్ వేయడం లాంటిదన్నమాట. మీరు తెలియచేయండి, ఇదిగో నేను లేచాను, నేను సజీవుడిని కనుక ఇదిగో నా దేవుడు సజీవుడని అనేకులకు తెలియజేయండి, నేనున్నాను ఇక మీకు అని తెలియచేయండి అని మాట్లాడుతున్న రెండవ మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ సజీవుడైనటువంటి క్రీస్తును ఎంతమంది ప్రకటిస్తున్నారు? మనం ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన దేవుడు అందరు అనుకున్నారు దొంగ, ఆల్రెడీ అందరూ అనుకోవడం ఏంటి, సిలువ మీద దొంగ అన్ననే అన్నాడు. ఏమయ్యా, నువ్వు ప్రభువు కదా, నువ్వు గొప్పవాడవు కదా, నువ్వు శక్తిమంతుడవు కదా, నువ్వు మెస్సియావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడా లేదా? అన్నాడు. కానీ మన దోంబిడ్లారా, అక్కడ వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు ప్రభు అంటే చేతగానివాడుగా. మూడు మేకులు విక్కోలేనోడు ఏం దేవుడు అనే నానుడి ఇప్పటికి కూడా వినబడుతూ ఉన్నది. ఆ 3 మేకులు పీక్కోలేక కాదు, కానీ ఆయన భరించాలి కనుక ఆ వ్యధంతా భరించి ఇదిగో ఇప్పుడు లేసుకున్నాడు. ఒకవేళ మనమైతే ఏం చేస్తాం చెప్పండి? యేసే స్థానంలో ఉంటే మనం కానీ లేచి, ఎవడ్రా నన్ను కొట్టింది, ఎవడ్రా నన్ను కొరడాలతో కొట్టింది, ఎవడ్రా నాకు మేకులది కొట్టింది, ఎవడ్రా నా మీద ఉంచింది, ఎవడ్రా నన్ను పిడిగుద్దులు గుద్దింది, ఎవడ్రా నన్ను అనుకూడని మాటలు అన్నది, ఏం చేస్తాం? అమ్మో యేసయ్య అదేంది చేశాడా? లే
సమాధానాన్ని ప్రకటించాడు. మీకు సమాధానము కలుగును గాక. ఇందాక లూకా సువార్తలు చదివారు, తర్వాత యోహాను సువార్తలు ఉత్తర పద్ధతులలో చదివారు కదా. మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఆయన పగ తీర్చుకోవడానికి, ఆయనను కొట్టిన వాళ్ళ మీద, సిలువ వేసిన లేకపోతే మరణశిక్ష విధించిన వాళ్ళ మీద, ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని చంపడానికో ఏదో చేయడానికి రాలే. మన దేవుడు క్షమించే మనసు కలిగినవాడు, ప్రేమ కలిగిన వాడండి. ఇదిగో నేను సజీవుడనయ్యా, మీరు వెళ్ళి తెలియచేయండి అంటున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి? శుభమని చెప్పాను. శుభము అని చెప్తా ఉన్నాడు. శుభవాక్కు. ఎప్పుడు మన దేవుడు కనిపించిన ప్రేమణ దోంబిడ్లారా, మనకు వినపడే స్వరం ఏంటంటే ధైర్యముగా ఉండి శుభము. శుభము అంటే దాని అంతా మంచే జరుగుతుంది. చెప్పండి అందరూ, మీ పక్కనాలను చూసి చెప్పండి ఒకసారి. ఈ సంవత్సరం అంతా, ఇక ముందు నీ జీవితంలో ఏం జరగాలని లేదేంది, నీ జీవితంలో అంతా మంచే జరగాలి. చెప్పుకున్నారా? మరి అంతే. శుభము అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నా వలన నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది, అభ్యంతరము ఏది లేదు, అడ్డంకి ఏది లేదు, నీకు అంతా మంచే జరుగుతుంది. మన దేవుని ద్వారా మనకు ఏది కూడా ఎప్పుడైనా అంతా మంచే జరుగుతుంది. మనం అనుకుంటే కొన్ని శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు యోబు అనుకుని ఉంటాడు కదా. మనం అనుకుంటాం యోబు అనుకుని ఉంటాడు అని, కానీ యోబు అనుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవండి. 10 మంది సంతానము, 3 కుమార్తెలు, 7 మంది కుమారులు చనిపోయినా కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకునేను అని అన్నాడు, కానీ ఎక్కడ కూడా తూలిపడలేదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, తను అనుకున్నది ఏంటంటే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంటే నాకు దేవుడు ఏది చేసినా అది మంచే చేస్తాడు, అంతా నాకు శుభప్రదముగానే జరుగుతుంది అని నమ్మాడు. ఈరోజున మనము కూడా నమ్మాలి. ఏంటంటే మన యేసయ్య చెప్తా ఉన్నారు, దేవుని దూత ఇక్కడ ప్రత్యక్షమే చెప్తావు, నీకు శుభము, నువ్వు భయపడకు. ఇక్కడ యేసుప్రభుల వారే యేసుప్రభువే చెప్తా ఉన్నాడు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్తా ఉన్నాడు. అమ్మా భయపడకండి, ఇదిగో నేను వచ్చాను, ఇక నుండి నేను వచ్చాను కదా, మీకు అంతా ఈ రోజున యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది. అంత సంవత్సరం కాదు, ఈ నెల కాదు, ఈ 40 రోజులు కాదు, నీ జీవితం అంతా సంతోషముగా గడుపుతాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 4వది, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, విజయవాక్కు. ఇక్కడ యేసుప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, నేను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడను గనుక నాకు అధికారం ఉన్నది. ఇప్పుడు అధికారము ద్వారా నువ్వు మరణించినను, ఇందాక మనం పాట పాడుకున్నామే, చచ్చి నన్ను లేపుతాడు, చచ్చి నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఇప్పుడు మనకు విజయవాక్యం ఏంటంటే, ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అధికారాన్ని ఇప్పుడు యేసయ్య మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అందుకేనండి రోగాలు పోయేది. అందుకేనండి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోగానే, ఇదిగో నేను ప్రార్థన చేసుకున్నానండి, దేవుడు నాకు ఈ కార్యం చేశాడంటే ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? నీ జ్ఞానముతోనా, నీ తెలివితోనా, లేకపోతే నీ అంతస్తుతోనా, నీ స్థితిగతులతోనా? కాదు కాదు. దేవుడు యేసయ్య సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఆ అధికారాన్ని దేవుని పిల్లలమైనటువంటి మనకు అనుగ్రహించాడు. ఈ రోజున యేసయ్య పునరుత్థానము ద్వారా కలిగిన మరి మేలు మనకేంటంటే, ఆయన ఇస్తున్న వాక్యం ఏంటంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఇదిగో మీకు కూడా ఇంత ఎప్పటికి కూడా విజయమే కలుగుతుందని ఆ విజయ వాక్కును ఈ రోజున మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. 5వ విషయం జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాట, మీతో కూడా ఉన్నాను.
సదాకాలము మీతో కూడా ఉందును. ఇది ఆశీర్వాదపు మాట, వాగ్దానపు మాట, ఆశీర్వాదపు మాట. సదాకాలం. సదాకాలం అంటే అర్థం ఏంటి? సదాకాలం అంటే మన పరిభాషలో చెప్పాలంటే భూమి ఉన్నంత వరకు. అంటే భూమి లయమైపోతే ఇక ఆయన ఉండడా? కాలగతులే ఆయన వశంలో ఉన్నాయి. భూమి పుట్టక మునుపే ఆయన ఉన్నవాడు. భూమి అయిపోయిన తరువాత కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయనకు మరణము లేదు. మరణము ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. మనుషులందరూ కూడా మరణానికి భయపడి బ్రతుకుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? భయపడి బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకములోనికి ఎలాగో ప్రవేశించనో మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను అని వ్రాయబడుతూ ఉంటుంది. మరణానికి భయపడని మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటారా? ఎవ్వరు లేరు. ఒకవేళ ప్రభువును నిజంగా నమ్మి, ఇదిగో పౌలులాగా విశ్వాసం ఉండి విధేయత కలిగి భక్తి చేసిన భక్తి పరులైతే అంటారో, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇలాంటి తెగింపు ఎవరికి వస్తుందంటే ఒక నిజమైనటువంటి క్రైస్తవులకు మాత్రమే వస్తుంది. దేవుని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి దేవుని ప్రజలకు మాత్రమే వస్తుంది అది. ప్రేమన దోంబిడ్లారా, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఏదో మనం మనుషులముగా మనం ఏంటంటే పక్కన వాళ్ళతో ఒకవేళ మన ఎవరితోనైతే స్నేహం చేస్తున్నా కలివిడిగా ఉంటున్నామో వాళ్ళతో మనకు ఏదే మేలు జరిగేంత వరకు మాత్రమే వారితో చాలా చనువుగుంటాం. ఏదైనా తేడా కొట్టేసిందంటే అయిపోతుంది. కానీ ప్రామిసులు మాత్రం ఎప్పటికీ కలకాలం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మేలుకైనను కీడుకైనను కలిమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్నిట్లలో నిన్ను నా భర్తనుగా స్వీకరించి, నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నిన్ను ఆదరించి ఓదార్చి అన్నిట్లలో ఇతరుల నొల్లక అని ప్రమాణం చేసి సంవత్సరం కాగానే శాత కావట్లేదు ఇక విడిపోవాల్సిందే. ఏమైంది ప్రమాణాలు? మేలుకైనను అంటివే, కీడుకైనను కలిమి అందును వ్యాధి అందును కష్టమందు. అబ్బో, కష్టం రాగానే అయిపోయా. ఈరోజు జరగట్లేదా? సదాకాలం ఉంటున్నారా మనుషులు? కానీ నీతో సదాకాలం ఉండేది ఎవరంటే మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అందుకే చెప్తా ఉన్నాడు, ఎంత చక్కటి మాట అంటే ఆశీర్వాదపు ఒక వాగ్దానంతో కూడిన వాక్కు చెప్తా ఉన్నాడు. సదాకాలము మీతో ఉంటాను. ఈ రీతిగా పలికిన వాళ్ళు, ఈ రీతిగా మృతిని గెలిచి లేచిన వాళ్ళు లోకంలో ఎవరు లేరు. ఈ రీతిగా ఇప్పటి వరకు చెప్పిన దేవుడు ఎవరు లేరు. యేసయ్య మాత్రమే ఆ రీతిగా చెప్పాడు. మరి ఈ రోజున అట్టి దేవుని నువ్వు ఎంత గొప్పగా విశ్వసిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే 5 విషయాలు చెప్తాను. పడుక్కున రాసుకోండి, పుడుక్కున ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను క్షమించడానికి పునరుత్థానము చెందాడు. దేని కొరకు చెప్పండి? క్షమించడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మరణించి అలాగే ఉన్నాడా? లేచాడు. ఆయన బ్రతికాడు. ఈ రోజున పాపం విషయంలో మరణించిన మనలను తిరిగి లేపగలిగినటువంటి సమర్థుడు ఆయన. పునరుత్థానము చెందాడు గనుకే మనము కూడా పునరుత్థానము చెందగలమనే నిరీక్షణను మనకు వదిలిపెట్టి వెళ్ళాడు.
కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, మనలను క్షమించడానికి ఆయన పునరుత్థానము చెందాడనే ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పునరుత్థానుడయ్యాడు అనంటే మనలను స్వస్థపరచడానికి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు నామముననే, మృతిని గెలిచి లేచినటువంటి యేసయ్య నామముననే వీనికి స్వస్థత కలిగింది. ఆయన ఆ విజయ వీరుడిగా లేచాడు కనుక మనకు అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయనకు ఆధిక్యత ఇవ్వబడింది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, అన్నిటి మీద అధికారం. అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితి ఉన్నా అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు సమస్త అధికారం ఉన్నది. నువ్వు ఏది చెప్పినా అది తీర్చగలిగిన సమర్థుడనే ఆత్మీయ విషయాన్ని మనము గుర్తించాలి. మనలను స్వస్థపరచడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. అందుకే తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథంలో మరి ప్రవచనం ఉంటుంది. ఆ పొందిన దెబ్బల ద్వారానే కాదు, ఆయన లేచిన పునరుత్థానుడైన తరువాత కూడా మనకు స్వస్థత అనేది పుష్కలంగా మనకు లభిస్తూ ఉన్నది. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పునరుత్థానుడయ్యాడనే ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకొరకు? మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు. పునరుత్థానము నేనే, నా వలె మీరు కూడా పునరుత్థానం చెందుతారు. ఎప్పుడు? కడబూర ధ్వని. ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు కడబూర ధ్వని మ్రోగగానే, లెంట్ డేస్లో మనం కూడా ఈ బూరధ్వని గురించి ప్రసంగం విన్నాం. కడబూర ధ్వని మోగగానే చిటికలో మార్పు చెందుతాం, క్షణంలో మార్పు చెందుతాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన పునరుత్థానుడయ్యాడు కనుక మనము కూడా పునరుత్థానము చెందుతాం. ఈ మర్త్యమైన దేహము అమర్త్యతను ధరించుకుంటుంది, క్షయమైన దేహము అక్షయతను ధరించుకొని ఇదిగో యేసయ్య సన్నిధికి ఉన్నట్టుగా మహిమ శరీరము దాల్చుకొని వెళ్తాం. ప్రేమణ దోంబిడ్లారా, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసయ్య పునరుత్థానం చెందాడు. 4వది జ్ఞాపకం చేసుకుందాం, మన కొరకు విజ్ఞాపన చేయడానికి యేసయ్య పునరుత్థానము చెందాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనములో ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు మనము చాలాసార్లు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం రాదు, పగనాల గురించి ప్రార్థన, సంఘం కొరకు ప్రార్థన చేయడం రాదు. కానీ మనందరి పక్షాన యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మనలందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మనం యేసయ్యను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. మనము యేసయ్యను ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, ప్రతిదినము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. కానీ యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుత్థానము చెందాడు. చివరిగా 5వది జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు వాడబారనిదైన స్వాస్థ్యము ఇవ్వడానికి ఇదిగో పునరుత్థానం చెందాడు. అనగా నిత్య జీవం, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన పునరుత్థానం చెందాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమణ దోంబిళ్ళారు, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పునరుత్థానుడయ్యాడో నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆ పునరుత్థానుడైన తర్వాత మనతో పలికిన ఈ 5 మాటలు మనము నేర్చుకుంటా ఉన్నాం. ఈ 5 మాటలను మనం ఈ రోజున చేత పట్టుకొని వెళ్దాం. చేతులు ఒకసారి చూపించండి. మొదటి మాట చెప్పండి, భయపడొద్దు. తర్వాత ఏం చేయాలా? తెలియజేయి, వెళ్ళు, ప్రకటించు, తెలియజేయాలా. 3వది శుభము, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు యేసయ్యతో ఉన్నంత కాలం, నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత కాలం, ఈ యేసయ్యతో నువ్వు బ్రతికినంత కాలం నీకంతా మంచే
నీకంతా శుభప్రదమైనటువంటి పరిస్థితులే నీ జీవితంలో ఎదురవుతాయి. తర్వాత 4వది, సర్వాధికారం ఇవ్వబడినది ఆయనకు. కానీ ఇప్పుడు మనకు కూడా, ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే యేసయ్య ద్వారా మనకు కూడా సర్వాధికారం ఇవ్వబడింది. అందుకే ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే, గట్టిగా ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, గట్టిగా ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, గట్టిగా ప్రార్థన చేస్తే మోకాళ్ళేసి గట్టిగా ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. ఇంకా పోవట్లేదంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు పోలీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఇది పోలీసు డ్రెస్ అనుకోండి, కోటు. ఈ పోలీస్ డ్రెస్ ఉంటేనే ఎవరైనా అది అధికారము నా చేతిలో ఉన్నట్టు. ఇది వేసుకోకుండా మామూలు డ్రెస్సులు వెళ్ళాను అనుకోండి, అధికారం ఉన్నట్ట? అధికారం ఉన్నా లేని కిందకే. పోలీసు డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేయాలో, ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకుంటేనే వాళ్ళు అధికారముగా ఉన్నారనేటువంటిది లెక్క. తర్వాత కొన్ని యూనిఫామ్లు ఉంటాయి, డాక్టర్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే శాఖలకి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది అధికారానికి సూచన. ఇప్పుడు యేసయ్య పిల్లలుగా మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు అధికారాన్ని ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. నాకు ఆ డ్రెస్ ఇష్టం లేదండి, నేను నాకు ఇష్టం వచ్చిన సోకుల డ్రెస్సులు వేసుకొని పోతానంటే నువ్వు పనికిరావు, ఆ డ్యూటీకి పనికిరావు. అధికారం నీకు చెల్లదు, నీకు వర్తించదు. నీకు అధికారం కావాలంటే ఖచ్చితంగా ఆ యూనిఫామ్లోనే అధికారం ఉన్నది. నీవు ఆ అధికారాన్ని విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా యేసయ్య సన్నిధిలో నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆయన మనకు అధికారం ఇచ్చాడు, అభయవాక్కు. తర్వాత చివరిగా సదాకాలం. మనుషులెవ్వరు నీతో సదాకాలం, కట్టుకున్న భర్త భార్య కూడా సదాకాలము ఉండలేరు. కానీ ఏదో ఒక రోజున విడిచిపోతారు మధ్యలోనే. మనిషి జీవితం అంతేనండి, ఒక మాయ లాంటిది, వట్టి ఊపిరి లాంటిది, ఉప్పంట కొట్టుకుపోయేటటువంటి జీవితాలు ఇవి. అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు. దీనికి మనకు ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, అబ్బో గందరగోళాల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. చిటికేస్తే పోయే ప్రాణాలు మన బ్రతుకులు. కానీ ఈ లోకం నిన్ను విడిచిపెట్టినా, నీ అనుకున్న వారు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు నమ్ముకున్న వారు నిన్ను విడిచిపెట్టినా, ఈ దేవుడు నీతో సదాకాలము తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఈ పునరుత్థానుడైనటువంటి, ఈ సజీవుడైనటువంటి యేసయ్యను మనము నమ్మకంగా వెంబడించినట్లయితే ఆయన మనకు సదాకాలము తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉంటాడు చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. సదాకాలం. అటు రీతిగా దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు, మన సంఘానికి, మన గ్రామ ప్రజలందరికీ సదాకాలము తోడైనటువంటి నిత్యము నడిపించునుగాక. ఆమేన్.